హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన తండ్రి, మహాఘనుడా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ప్రభా నైనా ప్రతి రోజు నైనా అనుదినము తండ్రి మీ రెక్కల నీడలో భద్రపరుస్తూ వాక్యం చేత మమ్మలను పలకరిస్తూ నాయన ఎలా జీవించాలో, మీరు అక్కడికి ఎలా సిద్ధపడాలో, అనుదినము వాక్యం చేత మేము ఎలా కడగబడాలో, ఎలా సిద్ధపాటు అవ్వాలో తండ్రి, మీరు వాక్యం చేత పరిశుద్ధాత్మ తండ్రి మమ్మలను ప్రేమించుచు గొప్ప వాత్సల్యం చేత మమ్మలను కనికరిస్తూ అయ్యా మా ప్రతి పాపములను నేను మీ రక్తంలో కడుగుతూ మీ సార్వత్రిక సంఘంలో మమ్మలను భద్రపరిచినందుకు నాయన వందనాలు తెలియచేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు తెలుపుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజలందరినీ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన వారి తప్పులను, పొరపాట్లను, అవిధేయతలను, తొందరపాటు మాటలు, ఆలోచనలు, క్రియలను బట్టి వారి తరపున ఆత్మీయ తల్లిగా క్షమాపణ కోరుకుంటూ వారి తప్పులను ఒప్పుకుంటూ ప్రాయచిత్తార్థబలిగా వధించబడిన గొర్రె పిల్లగా యేసయ్య మీరు మా కోసం ఉన్నారు అయ్యా. నా సిలువనెత్తుకొని ప్రజలందరి పాపములను క్షమించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున్న నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చదువుకుందాం. మరొకసారి మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మీ కుటుంబాలకు ప్రభు తోడై ఉండి సమాధానం కలుగునుగాక, ఆమేన్. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చదువుకుందాం. 2వ అధ్యాయంలో 34వ వచనం మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 34వ వచనం మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము. జాగ్రత్తగా మీకు చక్కగా ఉదయకాలాన్న వాక్యం చేత ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. ప్రభు యొక్క రహస్య రాకడకు మిమ్మల్ని అందరినీ వాక్యం చేత సిద్ధపరుస్తున్నారని నేను నమ్ముచున్నాను. అలాగే మీరందరూ కూడా శ్రద్ధగా వింటున్నారని, నేను పడుతున్న ఈ ప్రయాసకు ప్రతిఫలము మీరే. మీరు ప్రభుకి దగ్గరవ్వాలి, అదే నా తపన, నా కోరిక, ప్రభు యొక్క కోరిక. ఇంత ఖర్చు పెట్టి ఉదయకాలన్న మీకు ఈ వాక్యాన్ని అందిస్తున్నాను. ఎంతో శ్రమతో కూడుకున్న, ఖర్చుతో కూడుకున్న పని ఈ వాక్యం మీ ఇంటికి రావటానికి నేను ఎంతగానో ప్రయాసపడుతున్నాను. మీరు శ్రద్ధగా వినండి, మీ జీవితాలను మార్చుకొనండి, మారు మనసు పొందండి, యేసయ్యకు దగ్గరవ్వండి, యేసయ్య కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడండి. మీ సాక్ష్య జీవితాలు, మీ యొక్క ప్రవర్తన మీ ఇంటిలో, మీ వాడకట్లో, మీ వీధిలో, మీ సంఘంలో, మీ బంధువుల్లో, చర్చిలో మీ సాక్ష్య జీవితాలు బాగుండాలి, సువాసన ఇవ్వాలి. అందుకు ఈ ప్రయాస. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని ప్రభు దీవించునుగాక. ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని రక్షించునుగాక, ఆమేన్. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం మన చక్కటి వాక్యం ఉంది ఇక్కడ. 34వ వచనం చదువుకుందాం. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి. ఇది దానియేలు గ్రంథంలో ఎవరికి పైన వచనాలన్నీ మనం చదువుకుంటే నెబుకద్నెజరు గారికి వచ్చినటువంటి ఒక కళ దర్శనం. ఇది చాలా పెద్ద కళ దర్శనం. మీరు అదంతా చదువుకోండి. మనకి కావలసిన ఈ వాక్యము అంశం ఏంటంటే, ఈ పూట మనకి కావలసిన వాక్యం అంశం ఏంటంటే, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి. మన వాక్యం యొక్క అంశం. ఈ వాక్యం మీదే మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాం. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి అనంటే నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువు అని అర్థం. చేతి సహాయము లేకుండా 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. మనల్ని పరిపాలించే పరిపాలకులు రాష్ట్ర ముఖ్యమంత్రే కానివ్వండి, ప్రధానమంత్రే కానివ్వండి, 5 సంవత్సరాలకు ఒక్కసారి
వాళ్ళు స్వతహాగా ప్రధానమంత్రి కాలేడు, స్వతహాగా ముఖ్యమంత్రి కాలేడు. వాళ్ళు చేతి సహాయము చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళు. చేతి సహాయము చేత అంటే ఎలక్షన్ల ద్వారా, ఓటింగ్ పద్ధతి ద్వారా మనకి ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రులైనా, రాష్ట్ర మంత్రులైనా ప్రజాస్వామ్యము ద్వారా ఎన్నుకోబడతారు వాళ్ళు. అంటే చేతి సహాయముతో వాళ్ళు ఎన్నుకోబడతారు. అంటే మనం ఓటు వేస్తేనే వాళ్ళు ఎవరైతే మెజారిటీ వస్తారో వాళ్ళు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు చేతి సహాయము చేత ఏర్పాటు చేయబడినటువంటి రాయి అని అంటే ఒక అధికారి అని అర్థం. మన భారతదేశానికి ప్రధానమంత్రి ఒక అధికారి. ఆ కాలంలో రాజులు అనేవాళ్ళు ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రుల్ని. వీళ్ళందరూ చేతి సహాయము చేత ఎన్నుకోబడిన వాళ్ళు, అనగా ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు దానియేలు గ్రంథంలో? చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి, మనుషుల చేత ఎన్నుకోబడిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభు అని ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఆయనంతకే ఆయనే రాజులకు రాజుగాను, ప్రభులకు ప్రభుగాను ఆయన త్వరగా మేఘారుడై పరలోకములో నుండి భూమి మీదకి రెండవసారి బహిరంగ రాకడలో రాబోతున్నాడు. ఆయనే రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని అర్థం. ఎవరు ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకుంటే ప్రభు పరలోకంలో నుంచి రారండి. ఆయనే స్వతహాగా వచ్చేస్తాడు. ఆ పద్ధతినే వచ్చి 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు భూమి మీద అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి రాజులు ఎవరు? అప్పుడు రాజులు అంటారు, ఇప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అంటారు మనం. వీళ్ళు మనుషుల చేత ఎన్నుకోబడినటువంటి అధికారులు, ఎన్నుకోబడినటువంటి ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ భారతదేశం మొత్తానికి ఒకే అధికారి, ఆయన ప్రధానమంత్రి. ఆయన్ని పూర్వకాలంలో రాజులు అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రధానమంత్రి అని పిలుస్తాం. వీళ్ళందరూ చేతి సహాయం చేత అంటే మన చేత, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు కాదు. ఇక్కడ ఎవరి చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, అనగా మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయములో ఒక మాట ఉంది, చదువుకుందాం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. మనుష్య రాకడా, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. 7 ఏండ్లు శ్రమల కాలం చిన్నగా స్టార్ట్ అయింది లోకంలో. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తున్నటువంటి 7 ముద్రలో సంగతులు అన్నీ వేదనలకు గుర్తులు. ఇవన్నీ 7 ఏండ్ల శ్రమల కాలాలకి గుర్తులు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, భూమి మీద అన్ని జరుగుతున్నాయి అంటే 24వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో చెప్పిన, యేసయ్య చెప్పిన సూచనలన్నీ భూమి మీద జరుగుతున్నాయి. ఈ 7 ఏండ్ల శ్రమల కాలము, 7 ఏండ్ల శ్రమల కాలం పూర్తి అవ్వగానే, చేతి సహాయం లేకుండానే పరలోకంలో నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి అప్పుడు దాకా ఎవరు పరిపాలించాడు? క్రీస్తు విరోధిగాడు, అంత్యక్రీస్తుగాడు పరిపాలిస్తాడు కదా. వాడి పరిపాలన అవటంతో వాడిని బంధించేసి మేఘారుడై భూమి మీదకు వస్తారు. అది బహిరంగ రాకడ. ఇశ్రాయేల్ ప్రజల్ని
క్రీస్తు విరోధకాడికి పెట్టిన టైం అయిపోయింది. క్రీస్తు రాకడ, బహిరంగ రాకడ, మెగారుడై వచ్చి ఇస్రాయేల్ దేశంలో క్రీస్తు విరోధగాడిని బంధించి 1000 ఏండ్లు ఎవరు ఎన్నిక చేయకుండానే, ఓటింగ్ లేకుండానే ఆయనే స్వతహాగా పరలోకంలో నుంచి భూమి మీదకి దిగి వస్తాడు. అది దానియేలు గ్రంథంలో రాయబడినది. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి వచ్చి 1000 ఏండ్లు పరిపాలిస్తాడు అని అర్థం. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి. ఆ రాయి అనగా బండ, కొండరాయి, బండ. పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో చూస్తే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చినప్పుడు నాయకుడిగా మోషే గారిని పెట్టుకొని ఎర్ర సముద్రమును కూడా దాటించిన తర్వాత ఇంకా అరణ్య ప్రాంతంలో 3 రోజులు వెళ్ళిపోవ, ఐగుప్తు నుండి యెరూషలేమునికి 3 రోజులు వెళ్ళిపోవచ్చట. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 3 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? 3 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? వాళ్ళు గొనికిన గొనుకులకి, సనిగిన సనుగులకి పనిష్మెంట్ అన్నమాట. అయినను పనిష్మెంట్లో నుండి నడిపిస్తూ వచ్చినాను, వాళ్ళకి ఏమీ తక్కువ చేయలేదండి. యేసు యెహోవా తండ్రి ఏమీ తక్కువ చేయలేదండి. మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇచ్చారు, మాంసం కావాలంటే పూరేళ్ళను పంపించాడు, ఆకలేస్తుందంటే మన్నాను పంపించాడు. ఏమీ తక్కువ చేయలేదండి. వాళ్ళు చెప్పులు తెగిపోలేదు, వాళ్ళ బట్టలు మాసిపోలేదు, వాళ్ళకి తలకు పెట్టుకున్న నూనె కూడా అరలేదండి. అలా పోషించాడు. అక్కడ మంచినీళ్ళు అవుతున్నాయి అని అన్నప్పుడు ఒక రాయిని చూపించి మోషేతో మాట్లాడి, యెహోవా తండ్రి నీ చేతిలో ఉన్న కర్రతో ఆ రాయిని కొట్టు అనగా ఆ చేతి కర్ర తీసుకొని ఆ రాయిని కొట్టాడు, అనగా బండని. అక్కడ బండ ఉంటే కొండ బండ, చిన్న రాయిపాటిది, మన ఇల్లంత ఉంటుందేమో ఆ రాయి బండ. దాన్ని కొట్టగా నీళ్ళు వచ్చినాయి. ఆ బండే, ఆ రాయే ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువుగా సాదృశ్యంగా ఉన్నారు. బండ అనగా క్రీస్తు అని అర్థం. అక్కడన్న ఆ బండే ఇదిగుదుగు ఇక్కడ కూడా అక్కడ బండ అని రాయబడి ఉంది అక్షరంగా, ఇక్కడ రాయి అని రాయబడి ఉంది. రాయి అనగా కొండరాయి, బండ. మరలా కొత్త నిబంధన గ్రంథములో చూస్తే పేతురు గారితో పేతురు గారితో చక్కటి మాట మాట్లాడారు. అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు పేతురు అని శిష్యులను అడిగితే, నీవు ఏలియా అనుకుంటున్నారు, కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు, ఒక ప్రవక్త అనుకుంటున్నారు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పారు. పేతురు నువ్వేమనుకుంటున్నావు నా గురించి నీ మనసులో అని యేసయ్య పేతురు గారిని అడిగితే, పరలోకముందున్న సజీవుడైన దేవుడి యొక్క కుమారుడివి, పైనుంచి తండ్రి దగ్గర నుంచి పంపించబడిన వాడవు అని పేతురు గారు చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ప్రభు ఏవైతే పలికాడో, అవును నేను నా సొంతంగా రాలేదు, ప్రభు నా తండ్రి చేత పంపించబడిన వాడను, నేను పైనుంచి వచ్చిన వాడను అని యేసయ్య చెప్పారు తన గురించి. అదే మాట పేతురు గారు యేసయ్య చెప్పకుండానే పేతురు గారు చెప్పారు ముందే. నువ్వేమనుకుంటున్నావు నా గురించి పేతురు అని అంటే, పరలోకముందున తండ్రి దగ్గర నుంచి మీరు పంపించబడిన వాడవు, మీరు పైనుంచి వచ్చిన వాడవు, మీరు దేవుని కుమారుడవు అని. అందుకు యేసయ్య సంతోషించి, ఇక నుంచి నువ్వు పేతురుగా కాకుండా కేఫా, పేతురు, నీవు ఇక నుంచి నీ మీద రాయి, కెఫా అంటే రాయి, పేతురు అంటే రాయి, ఇక నుంచి నీవు
కెఫా అనబడతావు. కెఫా అనగా రాయి. ఈ రాయి మీద, ఈ బండ మీద నా సంఘమును కడతాను. ఈ బండ మీద నా సంఘమును కడతాను. ఈ సంఘము ఎదుట పాతాళపు ద్వారములు నిలవనేరవు అని యేసయ్య పేతురుతో మాట్లాడి చక్కగా పేతురు గారికి ఒక మంచి స్థానం ఇచ్చారు. పేతురు గారికి ఆ యొక్క విశ్వాసం చూడండి, ఆ నమ్మకం చూడండి. యేసయ్యను గురించి తన హృదయంలో ఎంత విలువైన స్థానం ఇచ్చాడో పేతురు గారు. మీరు పరలోకము నుండి పంపించబడిన దేవుని కుమారుడవు, పరలోకమందున్న తండ్రి యొక్క కుమారుడవు అని చక్కటి యేసయ్య గురించి తన హృదయంలో చక్కటి భావన ఉంది. వీటిని సంతోషించి ఇక నుంచి నీవు కెఫా అనబడతావు, రాయి అనబడతావు. ఈ బండ మీద నేను నా సంఘమును కడతాను అనగా నిన్ను నేను వాడుకుంటాను. నా మహిమను నీకు ఇచ్చి నేను నిన్ను వాడుకుంటాను. అనేక మంది బిడ్డలను నీవు నా తట్టు తిప్పుతావు. నేను నిన్ను వాడుకుంటాను. ఈ సువార్తను అందరికీ నువ్వు ప్రకటిస్తావు. విశ్వాసము కలిగిన వాడవై అని యేసుక్రీస్తు ప్రభు పేతురు గారితో అన్నారు. ఆ పాత నిబంధన గ్రంథములేనేమో ఇస్రాయేల్ ప్రజలకు దాహం తీర్చడానికి అక్కడ బండగా ఉన్నాడు. బండ అన్నా, రాయి అన్నా, కెఫా అన్నా రాయి, స్టోన్ అన్నా రాయే. విలువైన స్టోన్, విలువైన బండ, విలువైన రాయి నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పరలోకముందున తండ్రి చేత బోధించబడి భూమి మీదకి మన కోసం కారణ జన్ముడుగా, మనుష్యుడిగా, మనుష్య కుమారుడిగా పుట్టవలసి వచ్చింది. ఆయన ఎవరి చేతి సహాయము లేకుండా, యేసుక్రీస్తు ప్రభు ఒక మగవాడి సహాయం చేత భూమి మీద పుట్టలేదండి. పరిశుద్ధాత్ముడి చేత భూమి మీదకి వచ్చాడు. మనమందరము పెళ్లి చేసుకుంటే భర్త ద్వారా భార్య గర్భము అయ్యి బిడ్డని గంటది. చేతి సహాయం అని అర్థం. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేతి సహాయం ద్వారానే బయటకు వచ్చాం. కానీ యేసుక్రీస్తు ప్రభు మానవ సహాయము, చేతి సహాయం అంటే మానవ సహాయము, మానవ హెల్ప్, మానవ ప్రోత్సాహం లేకుండా పరిశుద్ధాత్ముడి ద్వారా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అక్కడ మరియమ్మ తల్లి కూడా మానవ సహాయముతో కనలేదండి యేసుక్రీస్తు ప్రభుని. పరలోకములో నుండి పంపించబడిన పరిశుద్ధాత్ముడి ద్వారా, చేతి సహాయము లేకుండా పరిశుద్ధాత్ముడి సహాయము ద్వారా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే శరీరమును ధరించుకొని భూమి మీదకి యేసు అనే పేరుతో, యేసు అనగా రక్షకుడు, సిలువ వేయబడినంత వరకే, ప్రాణం అర్పించేసినంత మట్టుకే యేసు అన్న ఆయన పేరుకి సార్థకం చేసేసాడు. ఆ తర్వాత పునరుద్ధారుడై క్రీస్తుగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. సిలువలో మన కొరకు మరణించేంత మట్టుకు యేసు అనే పేరుతో జీవించాడు. ఎప్పుడైతే భూమిలో పాతి పెట్టబడ్డాడో, ప్రాణం వదిలి మూడవ దినాన ఎప్పుడైతే లేచాడో అప్పుడు ఇక యేసు అనే పేరు కాకుండా క్రీస్తుగా పరలోకానికి వెళ్ళాడు. పునరుద్ధానుడు. క్రీస్తు అంటే పునరుద్ధానుడు అనగా అభిషక్తుడు, అభిషేకించబడిన వాడు. అంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు అభిషక్తుడు. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న మనము కూడా మరణాన్ని జయించి తిరిగి లేచిన వారము క్రీస్తులో మనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, అలాగే మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 12వ వచనం, తర్వాత యెషయా గ్రంథము 17, 13 ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 2లో చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను
తుత్తునీయులుగా విరగగొట్టినట్టు తమకు కనపడెను. అమ్మ, నేను వాక్యం యొక్క అంశము గురించి ఈ వాక్యం తీసుకున్నాను. మీరు ఈ పైన వచనాలన్నీ కూడా చదువుకోండి. నెబుకద్నెజరు గారికి వచ్చినటువంటి కల దర్శనం, రాబోయే ఉగ్రత కోసం వచ్చినటువంటి కల దర్శనం నెబుకద్నెజరుకు వచ్చింది. అదంతా చదివితే మీకు ఇది అర్థమవుతుంది. టైం చాలదు కాబట్టి నేను ఈ వచ్చిన అంశం మాత్రమే తీసుకున్నాను. మీరు పైదంతా చదవండి, అర్థమైంది పూర్తిగా. ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగగొట్టినట్టు తమకు కనపడెను. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి లేచి వచ్చి ఆ విగ్రహానికి కాలు ఇనుముతోనూ మట్టితోనూ తయారు చేయబడి ఉందంట. ఒక విగ్రహానికి కాళ్ళు, రెండు కాళ్ళు ఇనుముతోనూ మట్టితోనూ తయారు చేయబడి ఉందంట. చేతి సహాయము లేని ఆ రాయి లేచి వచ్చి ఆ 2 పాదాలని చెతకదొక్కేసిందంట. ఆ 2 కాళ్ళ మీద పడిపోయింది ఆ రాయి వచ్చి. ఆ 2 కాళ్ళు కూడా తుత్తునీళ్ళైపోయి అప్పటికి కాళ్ళే మిగిలినాయి. తల అయిపోయింది, షోల్డర్ అయిపోయింది, నడమైపోయింది, అంతా అయిపోయింది. కాళ్ళు ఒక్కటే మిగిలింది. ఆ కాళ్ళు ఆ రాయి వచ్చి ఆ 2 కాళ్ళ మీద పడంగానే అది తుత్తునీళ్ళైపోయిందంట. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. అంతటా తుత్తునీళ్ళు అయిపోయిన తర్వాత ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారం, ఆ బొమ్మ 5 లోహాలతో తయారు చేయబడింది. ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారం. బంగారం అయిపోయింది, వెండి అయిపోయింది, ఇత్తడి అయిపోయింది. మన ఇనుము మట్టి ఏమో పాదాలకు పోసారనమాట, పాదాలకు తయారు చేశారు. వీటన్నిటిలో గట్టి లోహం ఏదండి? అగ్నిలో వేయంగానే వెండి కరిగిపోతుంది, బంగారం కరిగిపోతుంది, ఇత్తడి కూడా కరిగిపోతుంది. ఏ మట్టి అయితే చెప్పలేం. ఇనుము గట్టిగా ఉంటుంది కదా, ఇనుము చాలా గట్టిగా ఉంటుంది. అగ్నిలో వేసినా అసలు చాలా గంటలకి ఎప్పటికో కాలుతుంది, అది ఎప్పటికో కరుగుద్ది. ఈ లోహాలన్నీ ముందే కరిగిపోతాయి. అలాగే ఇనుము అనంటే క్రైస్తవ్యులు అని అర్థం. ఇనుము అనంటే క్రైస్తవులు. ఆత్మీయంగా అర్థం చేసుకుందామండి. ఈ బొమ్మకి నేను పోల్చటలేదు. ఇక్కడ మనము కావలసినటువంటి వాక్యం ఏంటంటే ఆత్మీయమైన అర్థంలోనికి మనం వెళ్ళాలి. ఇనుము అనగా క్రైస్తవ్యులు, మట్టి అనగా అన్యజనులు, లోకస్తులు, నామకార్థ క్రైస్తవ్యులు. ఇవన్నీ కూడా కాల్చబడిగా తుత్తునీళ్ళు అయిపోగా ఎక్కడికి వెళ్ళాలో వాటికి తెలియక ఒక గాలి వచ్చి వాటిని కొట్టుకుపోయిందంట. కొట్టుకుపోతే ఎలాగా? అలా కొట్టుకుపోతే ఎక్కడికి వెళ్తాం? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం 17వ అధ్యాయంలో 13వ వచనంలో కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరమబడుదురు. అంత్యకాలములో దిగబడిపోయిన వాళ్ళు, క్రీస్తును నమ్మని వాళ్ళు పొట్టు ఎగిరిపోయినట్లు, తుఫాను వచ్చినప్పుడు సుడిగాలి గిర్రని తిరుగుతూ ఉంటుంది, గిరగిరగిరా తిరుగుతూ ఉంటుంది. దానిని కసువు అని అంటారు. కసువు అనగా దుమ్ము, ధూళి. అలా ప్రభు రాకడలోనంట అలా వాళ్ళు పొట్టు వలె, తుఫానుకి గిరగిరా తిరుగు దుమ్ము ధూళి వలె ఎగిరిపోతారంట. ఎగిరిపోవునట్లు వారును
తిరుగుబాటు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని చేతి సహాయం లేకుండానే తీయబడిన ఒక రాయిగా మెఘారుడే వచ్చి ఒలివ కొండ మీద కాలు పెట్టినప్పుడు ఎవరికి వాళ్ళు ఎవరు తరమకోకుండానే గాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా అందరూ తరమబడతారట. ఆమేన్, హల్లెలూయా. అలాగే మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 3:12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అని వారితో చెప్పెను. ఆయన చేట ఆయన చేతిలోనే ఉంది. మనం చెరుగుతాము, గట్టి గింజలనేమో చాట్లోనే ఉంటాయి, పొట్టేమో ఇలా ఇసురుతా ఉంటే గాలికి పొట్టు ఎగిరిపోతుంది. అలాగే అంత్యకాలములో కూడా గోధుమలు అంటే నిజమైన భక్తులు, నిజమైన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు గోధుమ గింజలు. నామకార్థ క్రైస్తవులు పై భక్తి చేస్తూ, ప్రజల కోసం భక్తి చేస్తూ, మేము భక్తి పరులమని చెప్పుకోవటానికి నటించడానికి వేషధారులై ఉన్న నామకార్థ క్రైస్తవులు, అన్యజనులు, లోకానుసారంగా జీవించే వాళ్ళు పొట్టుతో సమానము. ప్రభు రాకడలో పొట్టు ఎగిరిపోనట్లుగా అటువంటి వారు కూడా విడవబడతారు అని అర్థం. కనుక ప్రభు చేతిలో చేట ఉంది. మనము చాలా జాగ్రత్తగా భక్తి చేద్దాము. ప్రభు యందు పవిత్రమైన భయభక్తులు కలిగి ఉందాము. గోధుమ గింజల వలె ఉందాము, నిజమైన క్రైస్తవుల వలె ఉందాము. ప్రభు రాకడలో ఆయన చేతిలో ఉన్న చాటలో ఉన్న గోధుమ గింజల వలె మనం ఉందుముగాక. అనగా నిజమైన క్రైస్తవులుగా పరలోకమునకు రహస్య రాకడలో ప్రభు పెండ్లి కుమారుడిగా దొంగ వలె వస్తానన్న ఆ రాకడలో మనం అందరము కూడా నిలిచి ఉందుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం నాయన. పరిశుద్ధుడ గొప్ప తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, మరి చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయిగా మా మధ్యకు వచ్చిన ఆయన, మా యొక్క శ్రమలన్నిటిలో మాకు తోడుగా ఉండి తండ్రి, మా శ్రమలన్నిటినీ తొలగించి ప్రభా వాటిని జయించి దాటడానికి సహాయం చేస్తున్నందుకు అనుదినము నాయన మీకు వందనాలు అయ్యా. మీరు అక్కడికి నాయన సంఘమును సిద్ధపాటు చేయమని పరిశుద్ధాత్మ తని మిమ్మల్ని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.